వివక్ష లేకుండా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. మంచిర్యాల జిల్లాలో ఒకరోజు డీజీఎఫ్ రిలే దీక్ష విజయవంతం. మంచిర్యాల జిల్లా, చిన్న, పెద్ద అనే వివక్ష లేకుండా జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వాలని మంగళవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డీజీఎఫ్ ఒకరోజు రిలే దీక్ష విజయవంతం అయింది. ఈ కార్యక్రమానికి డీజీఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాన కృష్ణారెడ్డి ముఖ్యాతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా జర్నలిస్టులకు నివాస గృహాలు మంజూరు చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అతిగతి లేదని విమర్శించారు. ప్రభుత్వ పాలక పార్టీలలో నాయకులుగా చెలామణి అవుతూ భూ ఆక్రమణలు, అవినీతి ఇతరాత్రాలు చేస్తున్న వారిపై జర్నలిస్టులు వార్తా కథనాలను రాస్తే పోలీసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేష్ గౌడ్లు మాట్లాడుతూ చిన్న, పెద్ద భేదం లేకుండా జర్నలిస్టులందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు నివాస స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ గృహాలు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత్రికేయులను అనగదొక్కుతుందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న వారిపై ప్రభుత్వాలకు వివక్ష తగలదని హితువు పలికారు. నేటి డీజీఎఫ్ చేస్తున్న ఆందోళనకు బీజేపీ నుండి సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖేష్ గౌడ్, డీజీఎఫ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మోకనపల్లి బద్రి, కోల శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, అనపర్తి కుమార్ స్వామి, బర్ల తిరుపతి, దుర్గం వెంకటేష్, మధునేష్, శ్రీనివాస్, మురళి, సతీష్, బింగి సుధాకర్ తదితర మిత్రులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ కు వినతి పత్రం అందజేశారు. అందరికీ ఇళ్ల స్థలాలుతో పాటు అదేవిధంగా అక్రమ కేసులు బనాయించడాన్ని వ్యతిరేకంగా డీజీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాదీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో కార్యక్రమాన్ని తీసుకున్నాము. మేము అనేది ఏంటంటే జర్నలిస్టులందరికీ ఎలాంటి వివక్షత లేకుండా, అక్కడేషన్తో సంబంధం లేకుండా యూనియన్లు, పత్రికలు, మీడియాలు, సంఘాలకు అతీతంగా ప్రతి జర్నలిస్ట్కి న్యాయం చేయమని కోరుతున్నాము. అవి వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకొని అందరికీ జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని మా డీజీఎఫ్ దశల వారీగా ఒత్తిడి తీసుకొస్తున్నాము. ఇక మీదట కూడా పోరుబాట పడతాము. తప్పకుండా ప్రతి జర్నలిస్ట్కి న్యాయం చేయాలని డీజీఎఫ్ పక్షాన పోరాడుతున్నాము. ఈరోజు మంచిర్యాలలో ఇంత మంచి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నందుకు అది మంచిర్యాల జిల్లా కమిటీని అభినందిస్తున్నాము. ఈ విషయంలో అన్ని జర్నలిస్ట్ సంఘాలు ఐకమత్యంగా రావాలని మరొకసారి పిలిపిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి జర్నలిస్టు సంఘాలు కూడా ఎలాంటి వేరే ఉద్దేశాలు లేకుండా పత్రికలకి న్యాయం చేయాలంటే అందరికన్నా చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా పనిచేసే ప్రతి జర్నలిస్టుకి న్యాయం చేయమని డీజీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు, రిలే నిరాదీక్షలు చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని డీజీఎఫ్ పక్షాన తీసుకున్నాము. ఇక మీద మేము అడిగేది ఏంటంటే ప్రతి జర్నలిస్టు సంఘాలు కానీ, మీడియా కానీ, జర్నలిస్టు అంతా కానీ కలిసి ఐకమత్యంగా మనం ఉన్నప్పుడే మన హక్కులను సాధించుకోగలుగుతామని మేము నమ్ముతున్నాము. ఈ విషయంలో మాతోని అందరం కలిసి ఐకమత్యంగా ఉండి పోరాడదామని పిలిపిస్తున్నాం మరొకసారి డీజీఎఫ్ పక్షాన. వెంటనే ప్రభుత్వం ఆలోచించకుండా జర్నలిస్టులందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్రమ కేసులు రోజు రోజుకి జర్నలిస్టుల మీద విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే ఆ విధానాన్ని మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేసులను వెంటనే జర్నలిస్టుల మీద ఎత్తివేయాలి. అదేవిధంగా వారికి ఇళ్ల స్థలాలు కానీ, హెల్త్ కార్డ్స్ కానీ వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జర్నలిస్టులు ఈ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వంలో కానీ అనేక అన్యాయాలకు గురవుతున్నారు. వారికి న్యాయం చేయకపోతే మాట తప్పదు. ఈ విషయంలో బీజేపీ నిబంధనలు దానికి అందరూ సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాను. జై బీజేపీ, జై జేడీ.